హాయ్ సార్. హాయ్ చాలా ఉందండి మీ గురించి. 0 to హీరో అవ్వడానికి నిలువెత్తు నిదర్శనం మీరు కనిపిస్తున్నారు మాకు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎదగాలని ఉంటుంది. కొన్ని స్మాల్ మిస్టేక్స్ తోటి లైఫ్ అంతా వెనక్కి వెళ్తున్నది. వాట్ ఆర్ ద కోర్ కామన్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఫ్రమ్ అవర్ ఎండ్? సో ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ us? దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ద ఫస్ట్ వన్, బయింగ్ ఎ హౌస్ టూ ఎర్లీ. ఓకే, ఎందుకు చెప్తున్నాను అన్నమాట అంటే, ఫైనాన్షియల్ గా సెటిల్ కాక ముందుకే సమాజం కోసం ఒక హౌస్ కొనుక్కొని 10 మంది ఇంప్రెస్ చేద్దాం ప్రయత్నంలో దే ఆర్ ఇన్ ట్రాప్. సో దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ వన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్వెస్టింగ్ టూ లేట్. ఇన్వెస్ట్ చేద్దాంలే, తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. సో ఆ టైం వచ్చినప్పటికీ వీళ్ళ టైం అంతా అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్లానింగ్ లేకుండా టూ లేట్ గా చేయడం వల్ల కూడా దే ఆర్ లూజింగ్ దేర్ మనీ. అండ్ థర్డ్ వన్, దే డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ టాక్సేషన్స్. మన ఇండియా సంబంధించిన టాక్సేషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, దాని మీద సరైన అవగాహన పెంచుకోకపోవడం వల్ల కూడా చాలా లాస్ జరుగుతుంది. ద ఫోర్త్ వన్ ఈస్ ద క్రెడిట్ కార్డ్. ద క్రెడిట్ కార్డ్స్ ను మనం ఏ విధంగా వాడుకోవాలో తెలియక కొంతమంది జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. అంటే సరైన విధానంగా వాడుకోవడం వల్ల మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అది తెలియకుండానే ఆ అప్పుల ఊబిలో కూలిపోతున్నారు. సో దీస్ ఆర్ ద 4 మేజర్ థింగ్స్ యూ హావ్ టు రెక్టిఫై ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. వ్యూయర్స్ అందరు విన్నారు కదా. సో ఫైనల్ గా సార్ ఏం చెప్తున్నారంటే, ఇల్లు ఇమీడియట్ గా సొసైటీ కోసం కొనొద్దు. ఎట్ ద సేమ్ టైం మన ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ స్టార్ట్ కాగానే ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు. ద ఫోర్త్ థింగ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ని డెబిట్ కార్డ్ లాగా వాడమని చెప్తున్నారు. వీటన్నిటికంటే చాలా డేంజర్ ట్రాప్ ఏంటో తెలుసా? బయింగ్ ఎ హౌస్ టూ ఎర్లీ. థ్యాంక్ యూ సార్. Right.